సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. మరి ఈ సిరీస్లో భాగంగా ఏపీఎస్సీ గ్రూప్ 2లో మెయిన్స్ స్కోర్ సాధించాలి అంటే తప్పనిసరిగా అభ్యర్థులు ఏం చేస్తే బాగుంటుంది? జనరల్గా అందరూ చదువుతున్నారు, అన్ని బుక్స్ అవే ఉంటున్నాయి, అవే మెటీరియల్స్. మరి ఎక్కువ స్కోర్ సాధించాలంటే ఒక సబ్జెక్ట్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? ఇవన్నీ కూడా ఈ సిరీస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. గ్రూప్ 2 మెయిన్స్లో ఎక్కువ స్కోర్ కావాలి అంటే సాధారణంగా చదివేటువంటి బేసిక్ సబ్జెక్ట్స్ అయితే మనకి సఫిషియెంట్గా సరిపోకపోవచ్చు. మరి గ్రూప్ 2 మెయిన్స్‌లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఏ సబ్జెక్ట్స్ మీద ఎంత పేపర్స్‌లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి? అనే విషయాన్ని ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌లో మనకి 2 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, సబ్జెక్ట్ 1 వచ్చేసి ఏపీ హిస్టరీ. సో, ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆర్ ఆంధ్ర చరిత్రగా మనం చదువుతున్నాం. ఇంకా పేపర్ 1లోనే రెండో సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్. సో, 75 మార్క్స్, 75 మార్క్స్. నిజం చెప్పాలంటే పేపర్ 2తో పోలిస్తేనే పేపర్ 1లో ఎక్కువ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏపీ హిస్టరీ స్టాటిక్ పెద్దగా మారదు. మీరు కనుక కాస్త ప్రామాణికమైన పుస్తకాలు ఒక 2 ప్రిపేర్ అయ్యి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ చేసి, కాస్త లాజికల్‌గా ఇంటర్ప్రిట్ చేయగలిగితే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ మన సబ్జెక్ట్స్ చాలా ఈజీగా ఉంటుంది. చాలా సిస్టమాటిక్ ఆర్డర్‌లో మనం చదువుకుంటాము. లక్ష్మీకాంత్ బుక్ మనకు ఒక బైబిల్‌లా పనిచేస్తుంది, ఒక ఖురాన్‌లా పనిచేస్తుంది, ఒక గీతలా పనిచేస్తుంది. సో, అద్భుతమైన బుక్ అది. దాన్ని కాస్త మనం జాగ్రత్తగా చదవగలిగితే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. ఇక రెండో పేపర్‌కొస్తే డెఫినిట్‌గా ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కాస్త డిఫికల్టీ పేపర్సే, కానీ స్కోర్ బాగా తెచ్చుకోవచ్చు. మరి వీటిలో ఎంత స్కోర్ తెచ్చుకుంటే ఉద్యోగం వస్తుందని నేనైతే ఈ సిరీస్‌లో చెప్పట్లేదు, కానీ ఏ సబ్జెక్ట్‌ని ఏ కోణంలో చదివితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుందో మాత్రం డిస్కస్ చేద్దాం. రైట్, లెట్ us స్టార్ట్ అవర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ సిరీస్ టార్గెట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 డిప్యూటీ తహసీల్దార్. దీంట్లో ఫస్ట్ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్‌లో అసలు సబ్జెక్ట్స్ ఎలా చదవాలో ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ సిలబస్ ప్రకారంగా బేసిక్ సబ్జెక్ట్‌ని బాగా డెవలప్ చేసేసుకోవాలి. ప్రతి టాపిక్ గురించి తెలుసుకోవాలి. ఇంక రెండవది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ 1 to 395 ఆర్టికల్